నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. తమ తాతల నాటి నుండి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతి అనే వ్యక్తి ఉప్పల్లోని అజమత్ నగర్ హైకోర్టు కాలనీల సమీపంలోని ఉన్న తన భూమి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ నిజాం కాలం నాటి నుండి దళితులమైన మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పట్టా పాస్ పుస్తకం తీసుకున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు తమ భూమిలో కబ్జాకి వచ్చి ప్రక్కనున్న సర్వే నెంబర్ను ఇదే అంటూ దర్జాగా కబ్జాకి పాల్పడుతూ జేసీబీతో స్థలాన్ని చదును చేస్తున్నారు. పోలీస్ అధికారులు కబ్జాదారులకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. ఏడీ సర్వే చేపించండి, తర్వాత మీకు వస్తే ఆ భూమిని తీసుకోండి అని చెప్పినా వినకుండా పనులు చేస్తున్నారు. జేసీబీతో చదును చేస్తున్న సమయంలో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ స్థలం వద్దకు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అంటూ వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే హైకోర్టు కాలనీ గేటు, హైకోర్టు కాలనీ అంటే కళ్యాణ్పురి ఏరియా, ఇదంతా అజ్మత్ నగర్ అని బోర్డు పెట్టిర్రు. కాకపోతే ఇదంతా కళ్యాణ్పురికి ఏరియాకి వస్తుంది. ఈడ అరటి తోట 2 ఎకరాల 12 గుంటల భూమి. ఈ భూమిని కబ్జా చేయడానికి ఒక వెంకటరెడ్డి అంటే ఆయన మీద అట్రాసిటీ కేసు ఉంది ఆల్రెడీ. సుదర్శన్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే జయరాం లంబడాయనని పెట్టి ఆయన వెనక ఇంకా 20 మంది రెడ్డిలు ఉంటారు. ఈ రెడ్డిలంతా కలిసి ఈ లంబడాయన జయరాంను పెట్టి ఆయన 240 గజాలు ఉందని చెప్పి మొత్తం సాఫ్ చేపిస్తుండు ప్లాట్లన్నీ. వెనక జేసీబీ నడుస్తుంది. అక్కడ కూడా పోదాం మనం. ఇప్పుడు ఇక్కడ చేసే దౌర్జన్యం ఏదో చూపిద్దాం. మేము పిఎస్కి పోయినాం, సార్ ఇది ల్యాండ్ వాళ్ళది కాదు సార్ అని చెప్తే సిఐ సార్ ఏమంటాడు, లేదు వాళ్ళని కట్టుకొని వాళ్ళ డాక్యుమెంట్ క్లియర్గా ఉందంటే వాళ్ళ డాక్యుమెంట్ క్లియరే, కానీ వాళ్ళ సర్వే నెంబర్ పక్కకు వస్తుంది, ఇంట్లో రాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ను మా తాతకి ఇచ్చిర్రు నిజాం సర్కార్. 789/1/2/3 ఈ 3 సర్వే నెంబర్ల ల్యాండ్ ఇదంతా. దీంట్లో 795 సర్వే నెంబర్ పట్ట ల్యాండ్ చూపించి మా దాంట్లో కబ్జాలకు వచ్చి ఇప్పుడు కబ్జా చేస్తుర్రు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. మమ్మల్ని చంపుతా అంటున్నా, కొడుకుని చంపాన్లో వాత పెడతా అంటున్నా. లంబడాయన 4 సార్లు వార్నింగ్ ఇచ్చిర్రు. పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే మాట్లాడిండు. నా కొడుకు దగ్గర రికార్డు ఉంది ఆల్రెడీ. నా కొడుకుని చంపాన్లో వాత పెడతాను అన్నాడు. ఇది ఎంత పెద్దగా అయినా పర్లే, మరి మాది గొల్లమా వీళ్ళ మేము చూసుకుంటాం. ఇక 7 దాకా 8 దాకా మా ప్రాణాలు పోయినా భూమిని మాత్రం ఇడవం మేము. ఈ భూమి మాది, మాకు కావాలి. గవర్నమెంట్ మా తాతకి ఇచ్చింది, మాకు ఇచ్చింది భూమి. మా కౌలుదారులు కూడా తోడున్నారు. ఈడ వాళ్ళకి 20 గుంటల భూమి ఇచ్చిండు మా తాత. అది ఇది అంతా కలిపి పట్ట చేయించినాం. పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ సార్ అంటాడు, మీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్నది. ఎఫ్ఐఆర్ ఎందుకు అయింది చెప్తా నేను. నా హైకోర్టు ఆర్డర్ బోర్డు ఉండగా వాడు బోర్డు తెచ్చి పెట్టిండు, ఆ సర్వే నెంబర్ బోర్డు. ఎట్లా పెడతాడు వాడు? నా బోర్డు ఉండగా వాడు బోర్డు పెడితే నేను బోర్డు పీకేనా? నా ఇంట్లో వచ్చి బోర్డు పెడితే పీకేసినందుకే ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఉన్నది. ల్యాండ్ గ్యాబరింగ్ చేసి నేను బొక్కలకు నొక్కుతాం, ఎక్కువ మాట్లాడకు నువ్వు, చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఎస్ఐ సార్ ఇంతకుముందు చెప్పిండు. మొన్ననేమో సిఐ సార్ అంటాడు, కట్టుకొని తీవే, అలాది జెన్యున్ ఉన్నది, కట్టుకుంటే బాంబులు పెట్టి పీకేద్దాం అంత నీ ల్యాండ్ వెళ్ళినప్పుడు అంటాడు. కట్టుకొని బిల్డింగ్ కట్టుకొని పర్మనెంట్ అయినాక ఎవరైనా వీకేస్తారా? సార్లు మాకు సపోర్ట్ చేయలేదు. మేము మాదిగొల్లం అని చెప్పి మరి మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు. వీళ్ళంతా కలిసి మమ్మల్ని మా మాదిగొల్ల భూములన్నీ గుంజుకుంటున్నారు. వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు దౌర్జన్యంగా. ఇప్పుడు వెనకకెళ్ళి పోదాం, మీకు చూపిస్తా నేను. జేసీబీ నడుస్తుంది, ఎంత దౌర్జన్యం నడుస్తుందో చూడండి. ఇది మా తాతకి ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ఇచ్చింది మా తాతకు by 1/2/3. నేను వెనక పోదాం, చూపిస్తా మీకు.